నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ కలిసికట్టుగా ఈసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. బాబు మా నాన్న ఆయన ఢిల్లీకి వెళితే లోకేష్ విడిగా వెళ్లేవారు. ఈసారి మాత్రం కలిసే వెళ్తున్నారు. ఇది రాజకీయంగా ఒక విశేషంగా చూస్తున్నారు. ఇక ఢిల్లీలో బాబు, లోకేష్ ఇద్దరు ఫుల్ బిజీగా గడుపుతున్నారని అంటున్నారు. ఇక ఢిల్లీకి వస్తున్న తండ్రి కొడుకులు అక్కడ కేంద్ర పెద్దలతో కూడా భేటీల మీద భేటీలు వేయనున్నారని అంటున్నారు. బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా సిఐఐ సదస్సులో పాల్గొంటారు అని అంటున్నారు. ఇక ఈ సదస్సు తర్వాత బాబు షెడ్యూల్ కూడా బిజీగా ఉండనుంది. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలుస్తారని అంటున్నారు. GST 2.0 మీద ప్రచారాన్ని కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16న నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు పలువురు హాజరు కానున్నారు. అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఇతర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. దాంతో చంద్రబాబు నిర్మలా సీతారామన్ను ఈ సదస్సుకు రావాలని లాంఛనంగా ఆహ్వానించనున్నారని అంటున్నారు. చంద్రబాబు ఈసారి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా భేటీ అవుతారని అంటున్నారు. నరేంద్ర మోదీని కూడా ఏపీ పర్యటనకు అధికారికంగా ఆహ్వానిస్తున్నారనే అనేక అంశాల మీద పలువురు నేతల మధ్య చర్చలు జరుగుతాయని అంటున్నారు. ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో పాటుగా జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెలలోనే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన బాబు ఇప్పుడు మోదీతో మాత్రం భేటీ కావడం విశేషం. మరి ఏ రాజకీయ అంశాలు చర్చకొస్తాయో చూడాల్సి ఉందని అంటున్నారు.